స్లర్రీ అంటే గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత వచ్చిన ఎరువు అనమాట. ఇది లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది. 28 days ఫెర్మెంటేషన్ అయిన తర్వాత గ్యాస్ పూర్తిగా రిలీజ్ అయ్యాక వచ్చిన వ్యర్థాలని పంట పొలాలకు ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో మామూలు కంపోస్ట్ ఉండే మైక్రోన్యూట్రియన్స్, ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మేము నీరు పారించేటప్పుడు ఈ విధంగా బోరు దగ్గర కనెక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే డ్రించింగ్ అంటే భూమికి మొత్తానికి లిక్విడ్ రూపంలో ఎరువును అందించడానికి. దీంతో పాటుగా నా దగ్గర ఉన్న బయోకల్చర్స్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాం. జీవామృతం కూడా కలిపాం. ఇది మనకు వచ్చేసి ట్యాంక్ అంటే 4000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ తోటి కంపెనీ నుంచి పంపిస్తూ ఉన్నారు. ఆ కలర్ ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంది. ఈ విధంగా ట్యాంక్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది బయో స్లర్రీని. ఇది పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు వీటన్నిటితోటి ఉత్పత్తి చేసిన తర్వాత వచ్చిన ఎరువు ఇది. ఈ ట్యాంక్ ద్వారా రావడం, ఆ సూప్ ద్వారా కనెక్ట్ చేసి నీరు పారే చోటకి కనెక్ట్ చేయడం, అవి భూమికి మొత్తం పారి భూమిని సారవంతం చేస్తుందనే నమ్మకంతో ఎరువులో మామూలు కంపోస్ట్ బదులు దీన్ని ఈ సంవత్సరం మేము ప్రయోగాత్మకంగా చూస్తూ ఉన్నాం. ఈ కల్చర్స్ అన్నింటినీ ఈ విధంగా కలుపుతూ ఉన్నాం. ఆ డోర్ తీసే పైన